గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కంప్లీట్ చేసుకోబోతున్నాం. లాస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం. థర్డ్ మోడల్గా 3 హౌసెస్ ఉన్నప్పుడు ఇన్కమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనే ఒక సమ్ చూసినట్టయితే కంప్లీట్గా మనం అన్ని రకాలంటి సమ్స్ని టచ్ చేసినట్టు అయింది. కాబట్టి ఈ క్లాస్ తోటి గృహస్థు నుంచి ఆదాయం అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. అవండి మళ్ళీ నెక్స్ట్ మరొక టాపిక్కి నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళచ్చు. ముందుగా ఈరోజు 3 హౌసెస్ ఉన్నటువంటి సమ్ చేసి ఇందులో మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్టయితే ఇక ఈ చాప్టర్లో ఏ సమ్ ఇచ్చినప్పటికీ కూడా మనం చేయడానికి త్వరగా ఉండగలుగుతాం. ముందుగా సమ్ నోట్ చేసుకోండి. ఈ సమ్ వచ్చి మన టెస్ట్ పేపర్లోది కాకుండా ఈ వైఎస్ కిరణ్మయి అనేటువంటి టెక్స్ట్ బుక్ నుంచి ఈ సమ్ మీకు చెప్తున్నాను. అందువల్ల సమ్ జాగ్రత్తగా రాసుకోండి. మీ దగ్గర మెటీరియల్ ఉండదు కాబట్టి సమ్ కొంచెం క్లియర్గా రాసుకోండి. ముందుగా తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసేసుకోండి, తర్వాత ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రాసుకుందరు. కానీ సుధాకర్కు 3 గృహములు కలవు. సుధాకర్కు 3 గృహములు కలవు. వాటికి సంబంధించిన వివరాలు 2007-2008 సంవత్సరానికి 2007-2008 సంవత్సరానికి దిగువ విధంగా ఉన్నాయి. 4 కాలమ్స్ వేసుకొని సరిపోద్ది. వివరాలు: మొదటి గృహము, రెండవ గృహము, మూడవ గృహము. ఓ 10 ఐటమ్స్ ఉన్నాయి. ఒక అర పేజీ కన్నా ఎక్కువ టేబుల్ నిర్మించుకోండి. వివరాలు: మొదటి గృహము, రెండవ గృహము, మూడవ గృహం. వివరాలు: మొదటి గృహము, రెండవ గృహము, మూడవ గృహం. ఫస్ట్ పాయింట్: నిర్మాణం పూర్తయిన సంవత్సరం. మొదటి గృహంలో 1488 అయ్యింది. 1488 డేట్ మీరు తీసుకోగలరు కదా, 1488. రెండవ గృహం 31-3-95. 31-3-95. మూడవ గృహం 31-9-2003. 31-9-2003. నెక్స్ట్ పాయింట్, తర్వాత పాయింట్: వివరాల్లో ఎలా ఉపయోగిస్తున్నాడు. క్వశ్చన్ పాయింట్: ఎలా ఉపయోగిస్తున్నాడు. క్వశ్చన్ పాయింట్ చెప్తున్నాడు అన్నమాట. క్వశ్చన్ మార్క్: ఎలా ఉపయోగిస్తున్నాడు. మొదటి గృహం దగ్గర ఆఫీసుకు అద్దె అని రాయండి. మొదటి గృహం దగ్గర ఆఫీసుకు అద్దె. మొదటి గృహంలో ఆఫీసుకు అద్దె. రెండవ గృహంలో నివాసానికి అద్దె. మూడవ గృహంలో సొంత నివాసానికి. నెక్స్ట్ పాయింట్: పురపాలక సంఘ విలువ. సంవత్సరమునకు
పురపాలక సంఘ విలువ సంవత్సరానికి. పురపాలక సంఘ విలువ అంటే మున్సిపల్ అద్దె అని అర్థం అన్నమాట. మున్సిపల్ అద్దె. పురపాలక సంఘ విలువ ఫస్ట్ దాంట్లో 50,000, రెండో దాంట్లో 60,000, రెండో కాలం 60,000, మూడో కాలం 10,000. మూడో కాలం 10,000. తర్వాత పొందిన అద్దె నెలకు. పొందిన అద్దె నెలకు. పొందిన అద్దె నెలకు 5,000, తర్వాత 4,000, తర్వాత డాష్. 5,000, 4,000 డాష్. నెక్స్ట్ స్థానిక పన్నులు. స్థానిక పన్నులు మొదటి గృహంలో మున్సిపల్ విలువలో 10%. మున్సిపల్ విలువలో 10%. రెండవ గృహం అది కూడా మున్సిపల్ విలువలో 10%. మున్సిపల్ విలువలో 10%. మూడవ గృహం అది కూడా మున్సిపల్ విలువలో 15%. మున్సిపల్ విలువలో 15%. 15%. చెల్లించిన ఖర్చులు సైడ్ హెడ్డింగ్. చెల్లించిన ఖర్చులు సైడ్ హెడ్డింగ్. చెల్లించిన ఖర్చులు సైడ్ హెడ్డింగ్. 1 by 1 రాసుకోండి. 1 by 1. మరమ్మతులు. మరమ్మతులు ఫస్ట్ గృహం 12,500, తర్వాత 5,000, తర్వాత 100. 12,500, 5,000, 100. గ్రౌండ్ అద్దె. గ్రౌండ్ అద్దె 2,000, 1,050. 2,000, 1,050. అద్దె వసూలు ఛార్జీలు. అద్దె వసూలు ఛార్జీలు. అద్దె వసూలు ఛార్జీలు 200, 200 డాష్. 200, 200 డాష్. తర్వాత ఇంటి నిర్మాణానికి తెచ్చిన అప్పుపై వడ్డీ. ఇంటి నిర్మాణానికి తెచ్చిన అప్పుపై వడ్డీ. ఇంటి నిర్మాణానికి తెచ్చిన అప్పుపై వడ్డీ. ఫస్ట్ గృహం డాష్. ఫస్ట్ గృహం డాష్. రెండోది 10,000, రెండోది 10,000, మూడోది 86,000 డాష్. 10,000, 86,000. వార్షిక ఛార్జీ. వార్షిక ఛార్జీ. వార్షిక ఛార్జీ 1,000 డాష్ మళ్ళా డాష్. 1,000 డాష్ డాష్. భూమి శిస్తు. భూమి శిస్తు. భూమి శిస్తు ఫస్ట్ దానికి 500, తర్వాత 600, తర్వాత డాష్. 500, 600 డాష్. అంతేనండి సమ్ము. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. సుధాకర్ సుధాకర్ ఓనర్ ఆఫ్. సుధాకర్ ఓనర్ ఆఫ్ 3 houses. సుధాకర్ ఓనర్ ఆఫ్ ది 3 houses. సుధాకర్ ఓనర్ ఆఫ్ 3 houses. Those house
those house particulars as follows for the year 2007-8 2007-8 ఒక టేబుల్ నిర్మించుకోండి. స్కేల్ పెన్సిల్ తీసుకుని ఒక టేబుల్ పర్టికులర్స్ ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్. పర్టికులర్స్ ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్. ఒక 10-12 ఐటమ్స్ ఉన్నాయి. కొంచెం పెద్దదిగా నిర్మించుకోండి. పర్టికులర్స్ ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్. ఓకే, పర్టికులర్స్ వేసుకున్నారు. ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ వేసుకున్నారు. ముందుగా రాసుకోండి, పర్టికులర్స్లో రాసుకోండి. కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ డేట్. కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ డేట్. ఫస్ట్ హౌస్లో 1488 తెలుసు కదా, 1-4-88 1488. సెకండ్ హౌస్ 31-3-95 31-3-95. థర్డ్ వన్ 31-9-2003 31-9-2003. తర్వాత లైన్లో తర్వాత నెక్స్ట్ పాయింట్ హౌస్ యూసేజ్ అంటే ఇల్లు ఎలా వాడారో చెప్తున్నాడు. హౌస్ యూసేజ్. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ హౌస్లో లెట్ అవుట్ టు ఆఫీస్. రెండో హౌస్ లెట్ అవుట్ టు రెసిడెన్స్. థర్డ్ వన్ పర్సనల్ యూస్, సొంతానికి వాడుతున్నాడు. పర్సనల్ యూస్ అంటే ఫస్ట్ హౌస్ ఏమో ఆఫీసులకి రెంట్కి ఇచ్చాడు, సెకండ్ హౌస్ ఏమో ఫ్యామిలీకి రెంట్కి ఇచ్చాడు, థర్డ్ హౌస్ వచ్చి తానే నివాసంగా ఉంటున్నాడు అన్నమాట. నెక్స్ట్ మున్సిపల్ రెంట్ పర్ ఇయర్. నెక్స్ట్ లైన్ మున్సిపల్ రెంట్ పర్ ఇయర్ 50,000. నెక్స్ట్ కాలం 60,000. నెక్స్ట్ కాలం 10,000. 50,000, 60,000, 10,000. తర్వాత రెంట్ రిసీవ్డ్ 5,000, 4,000 డాష్ 5,000, 4,000 డాష్. తర్వాత మున్సిపల్ ట్యాక్సెస్. ఫస్ట్ హౌస్లో 10% ఆన్ మున్సిపల్ వాల్యూ 10% ఆన్ మున్సిపల్ వాల్యూ. రెండోది కూడా 10% ఆన్ మున్సిపల్ వాల్యూ 10% ఆన్ మున్సిపల్ వాల్యూ. తర్వాత 15% ఆన్ మున్సిపల్ వాల్యూ 15% ఆన్ మున్సిపల్ వాల్యూ. తర్వాత చెల్లించిన ఖర్చులు
ఎక్స్పెన్సెస్ పెయిడ్, చెల్లించిన ఖర్చులు. ఎక్స్పెన్సెస్ పెయిడ్. దాంట్లో 1 by 1 రాసుకోండి. రిపైర్స్. ఎక్స్పెన్సెస్ పెయిడ్ సైడ్ ఎయిటింగ్ పెట్టుకున్నారు, దాని కింద రిపైర్స్. ఫస్ట్ హౌస్ 12,500. 12,500. రెండవది 5,000. మూడవది 100. తర్వాత గ్రౌండ్ రెంట్. 2,000, 1000, తర్వాత 50 రూపీస్. నెక్స్ట్ అద్దె వసూలు ఛార్జీలు అంటే రెంట్ కలెక్షన్ ఎక్స్పెన్సెస్. 200. నెక్స్ట్ కాలం 200. నెక్స్ట్ డాష్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్. ఫస్ట్ది డాష్, తర్వాత 10,000, తర్వాత 86,000. డాష్ 10,000, 86,000. ఓకే. నెక్స్ట్ యాన్యువల్ ఛార్జెస్. 1,000 రూపాయలు. నెక్స్ట్ డాష్ 1,000 రూపాయలు. డాష్. తర్వాత ల్యాండ్ ట్యాక్స్. 500, 600, 600 డాష్. 500, 600 డాష్. 500, 600 డాష్. ఒకసారి జాగ్రత్తగా చదివి చూడండి. పైనుంచి దిగువకి మనకి ఇచ్చిన సమాచారం ఏమిచ్చాడు. మనం ఎప్పుడు చేయాలన్నా ముందు బాగా చదవాలి. ఇక్కడ సుధాకర్ అనే అతనికి 3 houses ఉన్నాయని మనకు అర్థమవుతుంది. సరే, ఉన్న 3 houses రెంట్కి ఇచ్చాడా అంటే, ఒకటి వచ్చి ఆఫీస్ కోసం రెంట్కి ఇచ్చాడు, ఎవరో ఆఫీస్ పెట్టుకుంటారంటే. రెండవది వచ్చి రెసిడెన్స్కి, ఎవరో ఫ్యామిలీ రెసిడెన్స్ ఉండడానికి అద్దెకి ఇచ్చాడు. మూడవ హౌస్ తానే సొంతంగా నివసిస్తున్నాడు. అంటే 3 ఇళ్లలో ఒక ఇల్లు మాత్రం తాను నివసిస్తూ 2 ఇళ్ళని అద్దెకి ఇచ్చాడు. ఇది యొక్క విలువల్లో చూస్తే కన్స్ట్రక్షన్ డేట్ ఇచ్చాడు, అంటే ఎప్పుడు కన్స్ట్రక్షన్ అనేటువంటిది కంప్లీట్ అయింది అనేటువంటి డేట్ ఇచ్చాడు. అట్లానే అది ఏం చెప్పాడంటే దాని యొక్క మున్సిపల్ రెంట్ చెప్పాడు, అలాగే యాక్చువల్ రెంట్ కూడా చెప్పాడు. తర్వాత మున్సిపల్ ట్యాక్సెస్ 10%, 15% అని చెప్పాడు. అవి కాకుండా కొన్ని ఖర్చులు చెల్లించారు అని చెప్పి రిపేర్స్ అని, గ్రౌండ్ అద్దె అని, తర్వాత కలెక్షన్ ఛార్జెస్ అని, ఆ తర్వాత అప్పుపై వడ్డీ ఒకటి ఇంపార్టెంట్గా చెప్పాడు. తర్వాత యాన్యువల్ ఛార్జెస్, తర్వాత ల్యాండ్ రెంట్, ల్యాండ్ తాలూకా ట్యాక్స్ చెప్పాడు. అంటే ట్యాక్సెస్లో ఒక మున్సిపల్ ట్యాక్సెస్ తప్ప ఇంకేవీ డిడక్ట్ చేయడానికి మనకు అవకాశం ఉండదు. అందువల్ల కన్ఫ్యూజ్ ఏమీ పడవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఇచ్చిన 3 ఇల్లు ఇచ్చినప్పుడు మనం ఏ రకంగా కట్టాలి అంటే, 3 ఇల్లు ఇచ్చినప్పుడు మనం కట్టడానికి మనకు సులువైన మార్గం, ఎలాగైనా కట్టచ్చు. మనకు సులువైన మార్గం ఏంటంటే, ఒకే ఒక టేబుల్ తీసుకుని ఫస్ట్ హౌస్ దాని ఇన్కమ్ ఎంత, సెకండ్ హౌస్ దాని ఇన్కమ్ ఎంత, థర్డ్ హౌస్ దాని ఇన్కమ్ ఎంత. ఒకరికన్నా ఎక్కువ ఇల్లు ఉన్నప్పుడు మాత్రం మనం అడిగిన ఏం చేస్తామంటే టోటల్ ఇన్కమ్ కూడా ఎంత వచ్చింది అన్నది అన్ని ఆన్సర్లో కూడి దిగువని చూపిస్తాం. ఇది మనం సమ్ చేసేటువంటి ప్రొసీజర్.
ఇప్పుడు ఈ సమ్ మనం ఎలా చేసామో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత మీరు నోట్ చేసుకుంటారు కానీ, ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఈ సమ్ మనం ఆన్సర్ చేయడానికి ఇవి 3 కాలమ్స్తో టేబుల్ ఓపెన్ చేసాం. వివరాలు, మొత్తము, ఇంగ్లీష్ మీడియం అయితే పర్టికులర్స్, అమౌంట్ తీసుకుంటారు. పర్టికులర్స్, అమౌంట్ తీసుకుంటారు. హెడ్డింగ్ ఏంటి? గృహాస్తి నుంచి ఆదాయం, అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ముందుగా మొదటి గృహాన్ని తీసుకున్నాం, ఫస్ట్ హౌస్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటారు. అప్పుడు స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఈ గ్రాస్ యాన్యువల్ వాల్యూకి మున్సిపల్ వాల్యూ 50,000 ఇచ్చేది సమ్లో యాక్చువల్గా నెలకి 5,000 వస్తుంది అన్నారు. నెలకి 5,000 అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? 60,000 వస్తుంది. అంటే మున్సిపల్ వాల్యూ 50,000 కానీ వాస్తవంగా వచ్చేది 60,000. అంటే లాస్ట్ స్టెప్ ఇచ్చాడు కదా యాక్చువల్ రెంట్ అంటే విచ్ ఈజ్ హైయెస్ట్ చూసుకోవాలి. అంటే అది 50, ఇది 60, అంటే 60 ఎక్కువ ఉంది, అందువల్ల స్థూల వార్షిక విలువ 60,000 అవుతుంది. ఆ రఫ్ వర్క్ ఇక్కడ వేయకుండా కొంచెం అడ్వాన్స్లోకి వచ్చాం కాబట్టి నేను డైరెక్ట్గా మనసులో అనుకుని వేసాను అనమాట అండి. ఇక్కడ మీరు క్లియర్గా మున్సిపల్ రెంట్ ఎంత, యాక్చువల్ రెంట్ ఎంత, ఇది టిక్ పెట్టుకుని ఆ వాల్యూ తెచ్చేసుకున్నా పర్వాలేదు. అంటే కొద్దిగా ఎదరికి వచ్చాం కదా, మీకు అర్థం చేసుకుంటారని చెప్పాను అనమాట. ముందుగా గ్రాస్ యాన్యువల్ వాల్యూ, స్థూల వార్షిక విలువ 60,000 రూపాయలు తీసుకున్నాను. ఈ 60,000 రూపాయల నుంచి ట్యాక్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే మున్సిపల్ ట్యాక్సెస్ 10% ఆన్ మున్సిపల్ వాల్యూ. అంటే ఇక్కడ మున్సిపల్ వాల్యూ మనకి ఎంత? 50,000 ఇచ్చాడు. అందుకని 50,000 మీద 10% క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనమాట. 50,000 మీద 10% అంటే 5,000 తీసేయండి. 60,000 నుంచి 5,000 తీసేస్తే 55,000. ఇది నికర వార్షిక విలువ, నెట్ యాన్యువల్ వాల్యూ. ఇంక ఇందులో డిడక్షన్స్ ఏమున్నాయి? ఫస్ట్ హౌస్కి రెంట్ కట్టేది ఇంట్రెస్ట్ అది ఏమీ లేదు, అందువల్ల స్టాండర్డ్ డిడక్షన్ మైనస్ తగ్గింపులను రాసుకుని సెక్షన్ 24 ప్రకారం ఏంటండి అంటే 55,000 ఇంటూ అంటే ఈ ఆదాయము ఇంటూ 30/100 క్యాలిక్యులేట్ చేశాను. 55,000 మీద 30/100 క్యాలిక్యులేట్ చేస్తే 16,500 వచ్చింది. ఈ 16,500 బయటేసి 55,000 నుంచి తీసేసాను. తీసేస్తే అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చిందండి అంటే 38,500 వచ్చింది. ఈ 38,500 కూడా ఏంటండి అంటే మొదటి గృహం నుంచి ఆదాయము, ఇన్కమ్ ఫ్రమ్ ఫస్ట్ హౌస్. ఒక హౌస్ కంప్లీట్ అయిపోయింది, ఒక గృహం కట్టేసాం. నెక్స్ట్ సెకండ్ హౌస్ తీసుకుంటున్నాను, రెండో గృహాన్ని తీసుకుంటున్నాను. ఈ రెండో గృహానికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఏమన్నాడంటే పర్ మంత్ రెంట్ 4,000 అన్నాడు. 4,000 అంటే ఇయర్లీ ఎంత అవుతుంది? 48,000 అవుతుంది. కానీ ఇక్కడ మున్సిపల్ రెంట్ ఎంత ఇచ్చాడు? 60,000 ఇచ్చాడు. చూసుకోండి మీ ప్రాబ్లంలో. అంటే యాక్చువల్ రెంట్ 60,000 ఇచ్చాడు, మున్సిపల్ రెంట్ 60,000 ఇచ్చాడు, యాక్చువల్ రెంట్ 48,000 వచ్చింది. విచ్ ఈజ్ హైయెస్ట్ అంటే 60,000 హైయెస్ట్. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ, స్థూల వార్షిక విలువ 60,000 తీసుకోవాలి ఇక్కడ. ఓకే, 60,000 తీసుకున్నాం. మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత? 10%. ఇక్కడ మున్సిపల్ విలువ ఎంత? 60,000. 60,000 మీద 10%, 60,000 ఇంటూ 10/100 అంటే 60,000 మీద 10% అంటే 6,000. ఈ 60,000 నుంచి 6,000 తీసాను, 54,000 వచ్చింది. దీని మీద డిడక్షన్స్, తగ్గింపులు మైనస్ ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 24 ఎంత? 54,000 ఇంటూ 30/100. 54,000 మీద 30% అంటే 16,200. ఇంకా సమ్లో ఏమి ఇచ్చాడంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇచ్చాడు. అప్పుపై వడ్డీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ ఉంది. అది ఎంత అంటే అప్పుపై వడ్డీ 10,000. మొత్తం ఇది కలిపితే 26,200. ఈ 54,000 నుంచి 26,200 తీసేసాను. అప్పుడు ఇన్కమ్ మీకు ఎంత వచ్చిందంటే 27,800. ఈ 27,800 రెండవ గృహం నుంచి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ సెకండ్ హౌస్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ హౌస్ తీసుకున్నాను. అక్కడ చోటు సరిపోలేదు కాబట్టి ఈ పక్కన తీసుకున్నాను. థర్డ్ హౌస్ యొక్క స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ తీసుకోవాలి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ తీసుకునేటప్పుడు ఇది ఏమని చెప్పారండి? ఇది సొంత నివాసము అని చెప్పారండి. అంతే కదా, ఇది సొంత నివాసం సెల్ఫ్ అని చెప్పారు. ఎప్పుడైతే సొంత నివాసం అని చెప్పారో అప్పుడు దాని స్థూల వార్షిక విలువ ఏమవుతుంది? నిల్, ఏమీ ఉండదు. దాని యొక్క స్థూల వార్షిక విలువ ఏమీ ఉండదు. సొంతానికి వాడుకునే దానికే ఇంకా ట్యాక్సే ఉండదు కాబట్టి స్థూల వార్షిక విలువ నిల్. దీనికి ఏమైనా డిడక్షన్స్ ఇస్తామంటే మున్సిపల్ ట్యాక్సెస్ ఏమో స్టాండర్డ్ డిడక్షన్ ఇవ్వము.
అప్పుపై వడ్డీ ఉంటే మాత్రం ఇస్తాం. అది ఉందండి. మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 86,000. స్థూల వార్షిక విలువ చూస్తే నీళ్ళు, కానీ దీని మీద ఖర్చు చూస్తే 86,000. అందువల్ల ఇదంతా లాసే. ఇది మైనస్ 86,000 చూపించాం. ఇది మూడవ గృహంపై నష్టం. లాస్ ఆన్ థర్డ్ హౌస్. లాస్ ఆన్ థర్డ్ హౌస్. ఇక ఫస్ట్ హౌస్ మీద ఇన్కమ్ ఉంది, సెకండ్ హౌస్ మీద ఇన్కమ్ ఉంది, థర్డ్ హౌస్ మీద లాస్ ఉంది. అది ఒకటి కన్నా ఎక్కువ గృహాలు ఇచ్చినప్పుడు టోటల్ ఇన్కమ్ కూడా మనం కింద కట్టి చూపించేస్తాం. ఆ ప్రయత్నంలో మనం గృహాస్తి నుంచి మొత్తం ఆదాయం సైడ్ హెడ్డింగ్ ఇట్టాం. ఈ టేబుల్ అయిపోయింది, దీని కిందనే రాసుకున్నాం మనం. అర్థమవుతుందని ఈ టేబుల్ అయిపోయింది సమయం, దాని కింద రాస్తున్నాం. గృహాస్తి నుంచి మొత్తం ఆదాయం. ఫస్ట్ ఒకటో గృహం మీద ఆదాయం 38,500. రెండవ గృహం మీద ఆదాయం 27,800. మొత్తం మనకు వచ్చిన ఇన్కమ్ ఎంత? 66,300. రెండు గృహాల మీద లాభం వచ్చింది, కానీ ఒక గృహం మీద నష్టం వచ్చింది. మైనస్ మూడవ గృహంపై నష్టం ఎంత? 86,000. చూసుకోండి, ఈ వచ్చిన ఆదాయం కన్నా ఈ నష్టం ఎక్కువైపోయింది. ఇదే దాన్ని మింగేసింది. దీనిలోంచి దీన్ని తీసేయండి. తీస్తే ఇంకా లాసే ఉండిపోయింది, మైనస్ వాల్యూ ఉండిపోయింది. అందువల్ల ఇది గృహాస్తిపై నష్టం. లాస్ ఆన్ హౌస్ ప్రాపర్టీ. లాస్ ఆన్ హౌస్ ప్రాపర్టీ. మీరు ముందుగా ఈ సమ్ చేయడానికి టేబుల్ గీసుకోండి, చెప్తాను, నోట్ చేసుకుంటారు. కానీ ఈ క్లాస్ తోటి గృహాస్తి నుంచి ఆదాయం కంప్లీట్ అయిపోయింది. ఏమండి, ఇక్కడికి మనం ఒక గృహం ఉన్నా కట్టగలం, 2 గృహాలున్నా కట్టగలం, 3 గృహాలున్నా కట్టగలం. ఇన్ కేస్ 4 గృహాలున్నా 5 గృహాలున్నా కూడా కట్టచ్చు. ప్రొసీజర్ మనకు తెలిసింది కాబట్టి ఎన్ని గృహాలైనా మనం కట్టవచ్చు. ఓకేనండి. సరే, ఇప్పుడు పర్టికులర్స్ అమౌంట్ ఓపెన్ చేయండి. ఒక పేజీ ఉండేలా ఫార్మేట్ ఓపెన్ చేయండి. పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం. ఒక పేజీ ఫార్మేట్ తీసుకున్న ఆన్సర్కి చెప్పేస్తాను, నోట్ చేసుకున్నాను బోర్డు మీద, మీకు అర్థం కాదు కాబట్టి. మూడు కాలమ్స్తో టేబుల్ ఓపెన్ చేయండి. వివరాలు మొత్తం. పర్టికులర్స్ అమౌంట్. వివరాలు మొత్తం. పర్టికులర్స్ అమౌంట్. ముందుగా బోత్ మీడియంస్ రాసేసుకోండి, కూడా చెప్పేస్తాను. ఫస్ట్ మొదటి గృహము సైడ్ హెడింగ్ ఫస్ట్ హౌస్. మొదటి గృహము ఫస్ట్ హౌస్. నెక్స్ట్ లైన్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ స్థూల వార్షిక విలువ. గ్రాస్ యాన్యువల్ వాల్యూ బోత్ మీడియంస్ రాసేసుకోండి, చెప్పేస్తున్నాను. స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అవుటర్ కాలం 60,000. అవుటర్ కాలం 60,000 మైనస్ స్థానిక పన్నులు మున్సిపల్ ట్యాక్సెస్. స్థానిక పన్నులు మున్సిపల్ ట్యాక్సెస్ 50,000 ఇంటూ 10/100. 50,000 ఇంటూ 10/100 5,000. 5,000 60,000 5 తీసేయండి, 55,000. 60,000 5 తీసేస్తే 55,000. ఇది నికర వార్షిక విలువ, నెట్ యాన్యువల్ వాల్యూ. నికర వార్షిక విలువ, నెట్ యాన్యువల్ వాల్యూ. ఈ 55,000 నుంచి మైనస్ డిడక్షన్స్, మైనస్ తగ్గింపులు, మైనస్ డిడక్షన్స్, మైనస్ తగ్గింపులు. దాని కింద లైన్లో ప్రామాణిక తగ్గింపు, స్టాండర్డ్ డిడక్షన్. ప్రామాణిక తగ్గింపు, స్టాండర్డ్ డిడక్షన్. బ్రాకెట్లో సెక్షన్ 24. 55,000 ఇంటూ 30/100. 55,000 ఇంటూ 30/100. 55,000 ఇంటూ 30/100 16,500. 16,500. ఇక్కడ బయట కూడా 16,500. 16,500. ఇప్పుడు ఈ 55,000 నుంచి 16,500 తీసేయండి. 55,000 నుంచి 16,500 తీసేయండి. తీసేస్తే 38,500. 38,500. 38,500. ఈ 38,500 ఎదురుకుండా మొదటి గృహము నుండి ఆదాయము, ఇన్కమ్ ఫ్రమ్ ఫస్ట్ హౌస్.
మొదటి గృహం నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ ఫస్ట్ హౌస్, ఈ 38,500. 38,500. దాని నెక్స్ట్ రెండవ గృహము, సెకండ్ హౌస్. రెండవ గృహము, సెకండ్ హౌస్. రెండవ గృహము, సెకండ్ హౌస్. స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ. స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ 60,000. స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ 60,000. మైనస్ మున్సిపల్ పన్నులు, మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్. మైనస్ మున్సిపల్ పన్నులు, మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ 60,000 ఇంటూ 10/100. 60,000 ఇంటూ 10/100 6,000. 60,000 ఇంటూ 10/100 6,000. ఈ 60,000 6,000 తీసేయండి. 60,000 6,000 తీసేయండి. 54,000. 54,000. ఇది నికర వార్షిక విలువ, నెట్ యాన్యువల్ వాల్యూ. నికర వార్షిక విలువ, నెట్ యాన్యువల్ వాల్యూ. దాంట్లోంచి మైనస్ ప్రామాణిక తగ్గింపు, స్టాండర్డ్ డిడక్షన్. మైనస్ ప్రామాణిక తగ్గింపు, స్టాండర్డ్ డిడక్షన్. బ్రాకెట్లో సెక్షన్ 24. సెక్షన్ 24. 54,000 ఇంటూ 30/100. 54,000 ఇంటూ 30/100 16,200. 16,200. నెక్స్ట్ అప్పుపై వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. అప్పుపై వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 10,000. 10,000. మొత్తం బయట 26,200. 26,200. దీని నుంచి ఇది తీసేయండి. 27,800. 27,800. ఇది రెండవ గృహం నుంచి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ సెకండ్ హౌస్. రెండవ గృహం నుంచి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ సెకండ్ హౌస్. ఇంకా పొడిగించి కంటిన్యూషన్. మూడవ గృహము, థర్డ్ హౌస్. మూడవ గృహం, థర్డ్ హౌస్. స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ. స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్. బ్రాకెట్లో ఇది సొంత నివాసము, సెల్ఫ్ ఆక్యుపైడ్. సొంత నివాసము, సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇక్కడ నిల్ రాసుకోండి, నిల్. దాంట్లోంచి మైనస్ అప్పుపై వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. అప్పుపై వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 86,000. 86,000. ఇప్పుడు నిల్లోంచి దిగువ తీయాలి అంటే దాని అర్థం మైనస్తో చూపించాలి. -86,000. -86,000. కింద నుంచి పై తీయాలి, పైన 0 ఉంది అంటే లాస్ వస్తుంది. -86,000. ఇది మూడవ గృహంపై నష్టము, లాస్ ఆన్ థర్డ్ హౌస్. లాస్ ఆన్ థర్డ్ హౌస్. మూడవ గృహంపై నష్టం. మూడవ గృహంపై నష్టం. ఫస్ట్ హౌస్ అయిపోయింది, సెకండ్ హౌస్ అయిపోయింది, థర్డ్ హౌస్ అయిపోయింది. సో టేబుల్ అక్కడికి అయిపోయింది. దాని దిగువను రాసుకోండి, ఆ టేబుల్ దిగువను రాసుకోండి. టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహాస్తి నుంచి మొత్తం ఆదాయం. సైడ్ హెడింగ్, గృహాస్తి నుంచి మొత్తం ఆదాయం. టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 1 by 1. ఒకటవ గృహం ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ ఫస్ట్ హౌస్. ఒకటవ గృహం ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ ఫస్ట్ హౌస్ 38,500. 38,500. రెండవ గృహంపై ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ సెకండ్ హౌస్. రెండవ గృహంపై ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ సెకండ్ హౌస్ 27,800. 27,800. ఇవి రెండు కలిపితే 66,300. 66,300. మైనస్ మూడవ గృహంపై నష్టం, లాస్ ఆన్ థర్డ్ హౌస్. మూడవ గృహంపై నష్టం, లాస్ ఆన్ థర్డ్ హౌస్ -86,000.
మైనస్ 86,000, దీంట్లోంచి ఇది తీసేయండి, దీంట్లోంచి ఇది తీసేయండి, కింద నుంచి పైకి తీసేయండి, మైనస్ 19,700, 19,700. ఇది గృహాస్తిపై నష్టం, గృహాస్తిపై నష్టం. లాస్ ఆన్ హౌస్ ప్రాపర్టీ, లాస్ ఆన్ హౌస్ ప్రాపర్టీ, లాస్ ఆన్ హౌస్ ప్రాపర్టీ. ఓకేనండి. ఇప్పుడు మనం 3 గృహాలు ఉన్న సమ్ కూడా చేసాం కాబట్టి ఇన్ కేస్ 4 హౌసెస్ ఉన్నా ఇదే ప్రొసీజర్లో చేసేసుకోవచ్చు. టోటల్గా మనం అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా గృహాస్తి ఆదాయాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. టుమారో నెక్స్ట్ టాపిక్ని స్టార్ట్ చేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ.